రాష్ట్ర ప్రజలకు మంచి జరిగితే వైసీపీకి ఇష్టం ఉండదని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. డిఎస్సీలో ఎలాంటి తప్పులు జరగలేదని కోర్టులో చెప్పాయని, ఓపెన్ డిబేట్ కు తాను సిద్ధమని సవాల్ విసిరారు. సబ్జెక్టుపై అవగాహన లేకే వైసీపీ నేతలు చర్చకు రావడం లేదన్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, చంద్రబాబు హయాంలోనే టీచర్ రిక్రూట్మెంట్ జరిగిందని తెలిపారు. అరెస్టు భయంతోనే వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. చూపించండి. జంజీ అంటున్నారు, ఏదో అంటున్నారు. జంజీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని ఉన్నారా? అసలు జంజీ అంటే తెలుసా వీళ్ళకి? ఇవన్నీ వాళ్ళు ఏమి చేతకాని వాళ్ళందరూ వచ్చేసి ఏదో ఒకటి చేసుకుంటా, ఏదో ఒకటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. చాలా సింపుల్ మ్యాటర్. బేసిక్గా దీంట్లో నేను మొన్నే ఒకటి చెప్పా. బేసిక్గా ఒక్కసారి నీకు తెలుసా అన్యాయం జరిగిందని? ఎవరో చెప్పింది నువ్వు చెబుతున్నావా? అన్యాయం జరిగితే ఏం జరిగింది? మీరు అంటే పనికిమాలిన ఆరోపణలు చేయకండి. అంటే మేము ఆరోపణ చేస్తాం, ఇందాకేదో చెబుతున్నారు, మేము ఆరోపణలు చేస్తాం, సిబిఐ ఎంక్వైరీ చేయాలని. సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఏందని చెప్పి చేసేది దీంట్లో అంటే కనపడిన దానికల్లా చేస్తూనే ఉంటారు. మీకు ఏం అవసరమో, ఏది ప్రజలకు పనికొచ్చేదో, ఏది పనికిరాందో కూడా తెలియని విషయం. ఓడికి ఏదైనా కానీ రాగానే దీన్ని కోల్దోస్తాం, మీకు దీంట్లోంచి మేము అవి చేస్తాం, ఇవి చేస్తాం అన్నారు. ఏది చూసినా కానీ వీళ్ళు వీళ్ళ ఇదొకటి, ప్రజల వాళ్ళ లక్ష్యం ఒకటి. ఓకే, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రజలకు మంచి జరగకూడదని ఏకైక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా దండగా టైం వేస్ట్. కోర్టు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు. దీంతో మ్యాటర్ లేదు బాబు, దొబ్బైంది అని చెప్పేసింది. బేసిక్గా మ్యాటర్ లేకపోతే పారిపోవడానికి అదొక కారణం అండి. బేసికల్లీ ఏదైనా ఎంక్వైరీకి అయితే పోనీ డిబేట్ ఓపెన్ డిబేట్ అయినా కానీ రెడీనే, దేనికైనా రెడీ. ఎవరు చేస్తారు ఇంతకీ? ఓపెన్ డిబేట్ చేయాలంటే ఓపెన్ డిబేట్కి రెడీనా అనే మ్యాటర్ వచ్చింది అనుకోండి. బేసికల్లీ వీళ్ళకి ఏమి చేత కాబట్టి పారిపోతారు. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, లోకేష్ గారు కానీ మా నాయకులు కానీ ఎవరికైనా కానీ ఎంత సబ్జెక్ట్ ఉంటుంది అనేది. వీళ్ళలో ఒక్కడ సబ్జెక్ట్ ఉన్నాడు ఎవరు ఉంటే చెప్పండి, వాళ్ళతో డిబేట్ చేస్తాం. బేసికల్ వాళ్ళ అధినాయకుడితో దగ్గర నుంచి ఈ పనికిమాలిన చెత్త అంతా ఉంది చూసారా, పైనుంచి కింద దాకా నోటుకు వచ్చినట్టు మాట్లాడే పనికిమాలిన చెత్త అంతా వీళ్ళకి చేత కాదు, ఏది రాదు. బేసికల్ అనవసరమైన ప్రసంగాలు చేసుకుంటూ వస్తుంటారు. పైగా వాళ్ళది మీరు చూసుకుంటే బాగా భయపెడుతున్నారు. ఎందుకు అర్థం కావట్లా, మేమేం చేయట్లా, కేసులు వేస్తున్నారు. మీరు మొత్తం మీద ఆయన చెప్పిన ప్రసంగంలో చూస్తే కనీసం 20-30 సార్లు కేసులు అనే మ్యాటర్ ఉంది. ఆ కేసులు గోలు తప్పితే ఏదో ఉంది. ఇప్పుడు అర్జెంటుగా భయపడిపోతా, ఇప్పుడు ఏదో ఒకటి అయిపోద్ది, నేను జస్ట్ బయటకు వస్తే చాలు నన్ను వేసేస్తారు అనే దీంట్లో భయంతో ఉన్నాడు. ప్రజా పోరాటం మీద చేసిన వాటి మీద కేసులు చాలా సింపుల్గా ఉంటాయండి. ఏం చేసినా కానీ ఎవరి మీదైనా పడితే, ఎక్కడైనా పడితే. బేసికల్లీ గతంలో మా రా వెంకటేశ్వరరావు లేరా, ఏ కేసులు పెట్టాడని ఆగిపోయాడా, నోటీసులు ఇచ్చాడని ఆగాడా, దేన్నైనా కానీ చూసుకుని వెళ్ళిపోయాడని. బేసిక్గా అది తెలుగుదేశం కార్యకర్తలు అంటే విషయం అంటే. సో కేసు మేము ఆ కేసులకు కూడా భయపడి ఏంటి, మహా అయితే కనుక ఏముంటాయి దాంట్లో, ఆ కేసులు ఏముంటాయి మహా అయితే కనుక? ఏమైనా జైలు శిక్ష పడేయా, ఏమైనా ఇవి పడేయా? ఏం లేదు, నోటీస్కి ఎగ్నెస్ట్కి వచ్చేది. మేము అంతా బేసికలీ ఈ చేతగాక, ధైర్యం లేక మీకు బయటకు రాకుండా కేసులో అనుకుంటూ పొద్దాకి ఇదే చెబుతా ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచించండి. మీరే బేసిక్గా ఏంటది, ఏం కేసు ఉంటుంది దీని మీద రాకపోతే? ఓకే, ఒక నోటీస్ని చేయకుండా దాంట్లోంచి